విచిత్ర వీణ. పూర్వకాలం సంగీతపురి అని ఒక గ్రామం ఉండేది. అందులో ఒక్క సంగీత విద్వాంసుడు లేకపోయినా కూడా సంగీత వాయిద్యాలను విక్రయించే ఒక పెద్ద దుకాణం ఆ గ్రామంలో ఉండటం వల్ల ఆ ఊరికి ఆ పేరు వచ్చింది. వీణ, పిల్లన గురువి, మృదంగం ఇలా ఏ వాయిద్యం కావలసి వచ్చినా ఆ దుకాణంలో తప్పక దొరికేవి. ఆ దుకాణం యజమాని పేరు రామావతారం. అతను వృద్ధుడైపోవడంతో అతని కొడుకు మురారి కొన్నాళ్లుగా ఆ దుకాణం పనులు పర్యవేక్షిస్తున్నాడు. సంగీతపురికి ఆమడ దూరంలో పాలకొండలున్నాయి. సంగీత వాయిద్యాలకు కావలసిన శ్రేష్టమైన కలప అక్కడ లభిస్తుంది. నెలకొకసారి మురారి తన ఎడ్లబండిని, కూలీలను తీసుకొని ఆ కొండలకు వెడతాడు. అక్కడ తనకు కావలసిన కలపను కూలీల చేత నరికించి తన ఊరికి తీసుకుని వచ్చి దాంతో వాయిద్యాలను తయారు చేస్తాడు. ఆ దుకాణంలో తయారయ్యే వాయిద్యాలకు చుట్టుపక్కల పట్టణాలలో మంచి పేరుంది. ఒకరోజు ఆ దేశాన్ని ఏలే మహారాజ కుమార్తె చారులత శ్రేష్టమైన టేకు కొయ్యతో తయారు చేసిన మంచి వీణ ఉంటే తెమ్మని తన భటుణ్ణి పంపించింది. ప్రస్తుతం అలాంటి వీణ దుకాణంలో లేదు. వారం 10 రోజుల్లో తయారు చేసి నేనే కోటకు తీసుకువస్తానని యువరాణి వారికి చెప్పు అని మురారి ఆ భటుణ్ణి పంపించి వేశాడు. ఆ మర్నాటి ఉదయం వీణ తయారీకి అవసరం అయిన టేకు కొయ్య కోసం మురారి పాలకొండలకు ఒక కూలీని మాత్రం వెంట పెట్టుకుని బయలుదేరాడు. పొద్దున్నుంచి మధ్యాహ్నం దాకా ఎంత వెతికినా వాళ్లకు సరి అయిన టేకు చెట్టు కనిపించలేదు. మిట్ట మధ్యాహ్నం సమయంలో మురారి, కూలివాడు తమ వెంట తెచ్చుకున్న అన్నం తిని తిరిగి మంచి చెట్టును వెతికేందుకు బయలుదేరారు. కొంతసేపటికి వాళ్ళ అన్వేషణ ఫలించింది. ఒక కొలను పక్కన వాళ్లకు ఒక దృఢమైన టేకుమాను కనిపించింది. చెట్టును పరిశీలించిన పిమ్మట మురారి తృప్తిగా తలాడించాడు. అయితే విచిత్రంగా ఆ టేకుమాను అంతా చాలా గుబురుగా కొమ్మలతో ఉండడం మాత్రం అతనికి చాలా ఆశ్చర్యం కలిగించింది. కూలీవాడు తన భుజం మీద పంచెను తలకు చుట్టుకొని చెట్టు మొదలను నరికేందుకు గొడ్డల్ని పైకెత్తాడు. ఇంతలో ఆగు, నా నివాసాన్ని కూలదొయ్యకు అని చెట్టుపై నుంచి ఒక స్త్రీ కంఠస్వరంతో మాటలు వినవచ్చాయి. ఆ మరుక్షణం పైనుంచి ఒక యక్షిణి వాళ్ల ముందుకు దూకింది. మురారి, కూలివాడు భయకంపితులై చూస్తున్నంతలో యక్షిణి, ఇది నా నివాసం. ఎన్నో సంవత్సరాలుగా ఎంతో హాయిగా ఈ చెట్టుపైన ఉంటున్నాను. అసలు నువ్వు ఈ చెట్టును ఎందుకు నరక చూస్తున్నావు అని అడిగింది. యక్షిణి పెద్దగా కోపగించకుండా కొంత శాంతంగా మాట్లాడడంతో మురారి తెప్పరిల్లి కాస్త ధైర్యం తెచ్చుకొని, రాజకుమారికి నేను వీణ తయారు చేసి పంపాలి. అందుకు అవసరం అయిన చెట్టు ఈ ప్రాంతాన మరెక్కడా లేదు. కాబట్టి నేను ఈ చెట్టును నరికించాలి అన్నాడు. ఈసారి యక్షిణి మురారికేసి కోపంగా చూస్తూ, ముష్టి వీణ తయారీకి నేనున్న చెట్టే దొరికిందా అని చేతుల్ని ముందుకు చాచింది. మరుక్షణంలో యక్షిణి చేతుల్లో ఒక అద్భుతమైన వీణ ప్రత్యక్షమైంది. దానికి అక్కడ అమూల్యమైన వజ్రాలు తాపడం చేసి ఉన్నాయి. మురారి ఆశ్చర్యపోతూ చూస్తున్నంతలో యక్షిణి, ఇది చాలా మహిమగల వీణ. సంగీతంలో సరిగమలు రాని వాళ్ళు కూడా ఈ వీణను అద్భుతంగా వాయించవచ్చు. వీణ ముందు కూర్చొని సరస్వతీదేవిని మనసారా స్మరించి కావలసిన రాగం మనసులో అనుకుని తీగలను సవరిస్తే చాలు, ఈ వీణ మీద ఆ రాగం పలుకుతుంది. అయితే దీని మీద 2 రాగాలు మాత్రం బాగా ఆలోచించి వాయించాలి. మోహన రాగం వాయిస్తే ఆ క్షణంలో నువ్వు మనసులో కోరుకుంటున్న వ్యక్తి నిన్ను ప్రేమించడం జరుగుతుంది. ఇక వరుణరాగం వాయిస్తే జడివాన కురుస్తుంది. అన్నిటికంటే ముఖ్యమైన మరొక విషయం, ఈ టేకు చెట్టు ఉన్నంతకాలం మాత్రమే నేనిక్కడ ఉంటాను. నేనిక్కడ ఉన్నంతకాలమే ఈ వీణలో మహిమ ఉంటుంది. అర్థమైందా? ఇదిగో వీణ తీసుకో అంటూ వీణను మురారికిచ్చి అంతర్ధానమైంది. అనుకోకుండా తనకు మహిమగల అద్భుత వీణ లభించినందుకు మురారి ఉబ్బి తబ్బిబ్బయ్యాడు. ఆ అద్భుత వీణ సాయంతో తాను తలచుకుంటే రాజకుమారి చారులతనే పెళ్లాడగలడు. మురారి ఇలాంటి ఊహలతో తేలిపోతుండగా పక్కన ఉన్న కూలివాడు అతన్ని హెచ్చరిస్తూ, అయ్యా పొద్దుపోయింది, ఇంటికి బయలుదేరదామా అన్నాడు. దానితో మురారి
ఊహాలోకం నుంచి బయటపడి కూలివాడితో, సరే బయలుదేరదాం, ఒక సంగతి గుర్తుంచుకో, ఈ వీణ గురించి ఊళ్ళో ఎవరికీ చెప్పకు అని హెచ్చరించాడు. అయితే కూలివాడు ఇల్లు చేరుతూనే యక్షిణి వీణ గురించి తన భార్యకు చెప్పాడు. ఆ రహస్యం ఎవరికీ చెప్పవద్దని హెచ్చరించాడు కూడా. అయినా లాభం లేకపోయింది. రహస్యం కూలివాడి భార్య నోటి నుంచి ఆ నోటా ఈ నోటా పాకి తెల్లవారేసరికి ఊరంతా గుప్పుమంది. మర్నాడు ఉదయం మురారి నిద్ర లేచేసరికి తిరణాలకు వచ్చినట్టు ఊళ్ళో జనమంతా అతడి ఇంటి ముందు మూగి ఉన్నారు. ఏం జరిగిందో మురారి వెంటనే ఊహించగలిగాడు. గుమిగూడిన చాలామంది జనం మురారిని ఆ వీణ మీద ఒక పాటను వాయించమని అడగసాగారు, ఒత్తిడి కూడా చేయసాగారు. అయితే ఇలాంటి మహిమల మీద నమ్మకం లేని యువకుడు ఒకడు జనంలోంచి లేచి, ఇంకే మురారి, మహిమగల వీణ వాయించి సరాసరమైన రాజకుమారి చారులత మెడలో తాళి కట్టేయి, ఆ తర్వాత ఏకంగా ఈ దేశానికే నువ్వు మహారాజు కావచ్చు అన్నాడు హేళనగా. మురారికి వాడి వేళాకోళపు మాటలు కోపం తెప్పించాయి. దానితో వాడి మాటలు నిజం చేయాలి అనుకుంటూ ఇంట్లోకి వెళ్ళి యక్షిని ఇచ్చిన వీణను బయటికి తెచ్చాడు. తర్వాత ఇంటి ముందు ముంగిట అరుగు మీద కూర్చుని పద్మాసనం వేసుకుని కాసేపు కళ్ళు మూసుకుని సరస్వతీదేవిని ప్రార్థించాడు. ప్రార్థన ముగియగానే మురారి వీణను శృతి చేసి యువరాణి చారులత తనను ప్రేమించాలి అనుకుంటూ వరుణ రాగాన్ని మనసులో మననం చేసుకుని వీణ తీగల్ని మీటసాగాడు. జనం ఊపిరి బిగబట్టి చెవులు రిక్కించి పరమానందంగా వీణానాదాన్ని వినసాగారు. అయితే ఉన్నట్టుండి వాతావరణంలో మార్పు రాసాగింది. ఆకాశంలో నల్లటి మేఘాలు అలముకోసాగాయి. అంతలోనే ఉరుములు, మెరుపులు. జనంతో పాటు మురారి కూడా ఉలిక్కి పడ్డాడు. ఆ మరుక్షణం అతడికి తను చేసిన పొరపాటు తెలియవచ్చింది. తను మోహన రాగానికి బదులు వరుణ రాగం మనసులో అనుకుని వీణను వాయించాడు. అందుకే జడివాన ప్రారంభం అయింది. అయినా ఇప్పుడు విచారించి ఏం లాభం? అప్పటికే కుంభవృష్టిగా వాన ప్రారంభమైంది. గ్రీష్మకాలంలో హఠాత్తుగా ఈ జడివాన ఏమిటిరా దేవుడా అని కేకలు వేస్తూ జనమంతా పొలోమని తమ తమ ఇళ్లకేసి పరుగులు తీశారు. ఇంతలో ఆకాశంలో కళ్ళు మిరుమిట్లు గొలిపేలాగా ఒక పెద్ద మెరుపు మెరిసింది. ఆ మరుక్షణం దూరంగా ఎక్కడో పిడుగుపడిన శబ్దం వినిపించింది. ఏదో ఆలోచనతో ఉన్న మురారి తన మోచేతులకి ఏదో మెత్తగా తగలడంతో ఉలిక్కిపడి చూశాడు. అక్కడ వీణకు బదులు ఒక పెద్ద సర్పం ఉన్నది. మురారి భయంతో ఒక వెర్రికేక పెట్టి లేచి నిలుచున్నాడు. సర్పం తలెత్తి అతడికి ఒక్కసారి చూసి జర్రున అరుగు కిందకు జారి బాణవేగంతో ఆకాశంలోకి దూసుకుపోయింది. ఇంటి ముందు రేగిన కోలాహలానికి కారణం తెలుసుకునేందుకు బయటికి వచ్చిన రామావతారం కొడుకును ప్రశ్నించి జరిగిందేమిటో తెలుసుకుని విని, ఒరే మురారి, నీ ప్రవర్తన మన వృత్తి ధర్మానికే తీరని మచ్చ. ఈ అనుభవంతోనైనా బుద్ధిరికి ప్రవర్తించు. లేనిపోని ఆశలకు పోయి నలుగురిలో నవ్వుల పాలు కావద్దు. ఈరోజే వెళ్ళి మంచి టేకుగోయ సంపాదించి రాజకుమారికి వీణ తయారు చెయ్యి అని సలహా ఇచ్చాడు. టేకుగోయ కోసం పాలకొండలకు వెళ్ళిన మురారికి అక్కడ యక్షిణి నివసించే టేకు చెట్టు మాను పిడుగుపాటుకు నిలువునా కాలిపోయి కనిపించింది. ఆ తర్వాత మురారి కష్టపడి ఒక మంచి టేకు కొయ్యను సంపాదించి నెల తిరగకుండానే రాజకుమారి చారులతకి ఒక మంచి వీణను తయారు చేసి కోటకు వెళ్ళి ఆమెకిచ్చి మంచి బహుమానం పొందాడు. కథ సమాప్తం.